హలో స్టూడెంట్స్, ఈరోజు మనం అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ లెసన్ గురించి నేర్చుకుందాం. ముందు उन्मुखीकरण। पशु पक्षियों को भी की भी భాష होती है. పశువులకి పక్షులకి కూడా లాంగ్వేజ్ ఉంటుంది, భాష ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय बखूबी समझ लेते हैं. అంటే దీని అర్థం ఏంటంటే అవి ఒకటి ఒకటి భాష ఒక ఉద్దేశం, ఒకళ్ళ మనసులో ఉన్న ఉద్దేశం ఇంకోటి అర్థం బఖూబీ అంటే చాలా బాగా సమజ్ లేతే అర్థం చేసుకోగలుగుతాయి. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी सुविकसित భాషా नहीं होती. అంటే పశువులకి పక్షులకి కూడా మనుష్యుల్లాగా డెవలప్ అయిన ఒక లాంగ్వేజ్ అనేది ఏమీ ఉండదు. पर वे सीधी साधी आवाजों और क्रियाओं से अपने भाव వ్యక్త कर सकते हैं. కానీ చిన్న చిన్న సౌండ్స్ ద్వారా, సీదీ సాది అంటే చిన్న నార్మల్ సౌండ్స్ ద్వారా, చిన్న చిన్న సంకేతాలు యాక్షన్స్ ద్వారా తన యొక్క ఫీలింగ్స్ ని అవతల బర్డ్ కానీ అవతల యానిమల్ కానీ తెలియచేయగలుగుతాయి. సక్ అనేది మనకి కెపాసిటీ తెలియజేస్తుంది. సక్ అనేది కర్సక్తే అంటే చేయగలుగుతాయి. ఏ బడి ఆసానీ से खुशी, भय, चेतावनी, ఆమంత్రణ జైసి కయి భావనాయే దర్శా సక్తి హై. ఇవి చాలా తేలికగా హ్యాపీనెస్, భయం, చేతావని అంటే అలర్ట్ అవ్వటం, అవేర్నెస్, ఆమంత్రణ జైసి కయి భావనాయే మొదలైనవన్నీ కూడా ఆ తెలియచేస్తాయి, తెలియచేసుకోగలుగుతాయి అన్నమాట. ఫీలింగ్స్ ఒకటికొకటి ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతాయి. కిసి పక్షి ద్వారా किए गए संकेत अन्य పక్షి भी पहचान सकते हैं. వేరే ఏదైనా ఇండికేషన్ ఇచ్చిందంటే ఏదైనా పక్షి ఇంకో పక్షి మిగతా పక్షులు కూడా గుర్తుపట్టగలుగుతాయి వాటిల్ని. పక్షులకి అంత మా ఇది ఉంటుంది, గుర్తించగలిగిన శక్తి ఉంటుంది, వాడు మాట్లాడలేకపోయినా సరే అని కవి ఉద్దేశం, లేఖక ఉద్దేశం. ఆవాజ్ కా పర్యాయ శబ్ద క్యా హై? ఆవాజ్ కి పర్యాయ శబ్దం ఏముంటుంది? ధ్వని, ధుని, आला. किसी प्राणी की अनोखी विशेषता बताइए. किसी प्राणी या పక్షి, పశువు ఏదైనా అంటే మనం ఫస్ట్ మోర్ గురించి చెప్తాం. నేషనల్ బర్డ్, राष्ट्रीय पक्षी मोर. मोर की विशेषता क्या होती है? वो तो काले बादल छा जाने पर बहुत खुशी से नाचता है, यही उसकी विशेषता है. इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए. भाषा का महत्व भी कह सकते हैं. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ అంటే అంతర్జాతీయ వేదిక మీద హిందీ యొక్క గొప్పతనం, పత్రలేఖన్కి పద్ధతిగా వికాస్ కన్నా. దీని ఉద్దేశం ఏంటంటే లెటర్ రైటింగ్ అసలు విధానం గురించి తెలియచెప్పడం. అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా మహత్వం, మనం ఇంటర్నేషనల్ గా కూడా హిందీ యొక్క గొప్పతనం గురించి తెలియచేయటం. पत्र विधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम से लिखता है. అంటే ఎవరు పత్ర లెటర్ తీసుకుంటున్నాడో అతన్ని అడ్రస్ చేస్తూ రాస్తాడు. పత్రం के द्वारा अपने विचार दूसरों तक पहुंचा सकते हैं. మన యొక్క ఆలోచనలు ఇతరులకి మనం చేరవేయగలుగుతాము. లెసన్ లోకి వెళ్దాము. विषय प्रवेश. हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. హిందీ భాష భారతీయుల యొక్క ఊపిరిలోనే ఉంది. యహ సబ్కి సంస్కృతి, సభ్యత వా గరిమా కా ప్రతీక్ హై. వాళ్ళ యొక్క జీవన విధానం, సంస్కృతి, సభ్యత వీటి గురించి తెలియచేస్తుంది హిందీ భాష. గాంధీజీ ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में సమర్పిత్ కర్ దియా థా. గాంధీ గారు తన జీవితాన్ని స్వతంత్రం సంపాదించడంతో పాటుగా హిందీకి సేవ చేయటంలో కూడా ఎక్కువగా ఆయన జీవితాన్ని అర్పించారు. అబ్ హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బన్ చుకీ హై. హిందీ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి చెందిన భాష అయ్యింది. సంసార్ కే వివిధ క్షేత్రోं में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ప్రపంచంలోని చాలా జాబ్స్ లో, చాలా రంగాలలో హిందీ కోట్ల కొలది ప్రజల యొక్క జీవిక అయింది. హైదరాబాద్ డేట్. ప్రియ మిత్ర, తుమ్ కైసే హో? నువ్వు ఎట్లా ఉన్నావు? ఆశా కర్తా హూ కి తుమ్ అప్నే పరివార్ కే సాత్ సకుశల్ హో. నువ్వు హ్యాపీగా ఉన్నావని అనుకుంటాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े
వివిధ కార్యక్రమం में भाग ले रहे हो. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ లెటర్ చదివి. ఏంటంటే నువ్వు హిందీకి చెందిన రకరకాల ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నావు. భాగ్ లేనా అంటే పార్టిసిపేషన్. तुमने अपने पत्र में जानना चाहा कि హిందీ భాష का अपने जीवन में क्या महत्व है. నువ్వు నీ లెటర్లో ఏం చెప్పావు ఏంటంటే హిందీ ఏంది ఇంపార్టెన్స్, ఏంటి అసలు దాని ఇంపార్టెన్స్. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నీ యొక్క క్యూరియాసిటీ తెలుసుకోవాలనే తపనకి నేను కింద ఆన్సర్ ఇస్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. స్వతంత్ర ఇండిపెండెన్స్ వారప్పుడు ఆ, దేశాన్నంతటినీ కూడా ఒక్క సూత్రంలో, స్వతంత్ర సంగ్రామం అప్పుడు దేశం అంతటినీ కూడా అంటే ఒక్క తాటి మీద నడిపించాలి, ఒక్కటిగా చేయాలి. అందరూ ఒక్కతాగా నడిస్తే గాని మనం బ్రిటిషర్స్ వెళ్ళగొట్టలేము. అప్పుడు గాని కుదరదు. ఎలా అనుకుంటే వీళ్ళందరికీ కలపడానికి ఒక భాష అవసరమైంది. यह काम हिंदी से ही साध्य हो सका. ఈ పని హిందీ ద్వారానే సాధ్యమయ్యింది. आज हमें एक से अधिक భాషాయే सीखना जरूरी है. ఈ రోజు మనం ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అలా నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ వేటికి ఇస్తాం? హిందీకి, ఇంగ్లీష్ కి ఇస్తాం. వాటికే ఎక్కువ స్థానం ఉంది. హిందీ से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ ద్వారా మనం మొత్తం భారతదేశం అంతా కూడా ఈజీగా గుర్తించగలుగుతాము, తిరగగలుగుతాము. భారత్ కే అలగ్ అలగ్ ప్రాంతం మే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై. భారతదేశంలో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతారు. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. భారతదేశంలో అన్ని ప్రాంతాలను కలపటానికి ఒక భాష అవసరం. జిసే సారే భారత్ కే వాసి జాంతే హే. అది భారతీయులందరూ తెలుసుకు అర్థం చేసుకోగలగాలి. వైసీ భాష హీ హిందీ హే. అలాంటి భాషే హిందీ. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. మొత్తం భారతీయులందరినీ కూడా ఏకత్వం అనే సూత్రంలో బంధించే భాష, కలిపి ఉంచే భాష హిందీ. హిందీ अपने शाब्दिक अर्थ से ही భారతీయ कहलाती है. హిందీ తన యొక్క మీనింగ్ లో ఏంటంటే భారతీయ అని కూడా అంటాం మనం, భారతీయ భాష. इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर భారతీయ సంవిధానం ఏం చేసిందంటే వర్తమానాన్ని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అనుచ్ఛేద 343 के तहत हिंदी को 14 दिसंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. 14 सितंबर 1949 లో హిందీని నేషనల్ లాంగ్వేజ్ గా డిసైడ్ చేశారు. तब से हम हर वर्ष 14 दिसंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం 14 सितंबर ని హిందీ దివస్ కింద జరుపుకుంటాం. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सूरीनाम, त्रिनिडाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब गणराज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती जा रही है. ఈ యొక్క కంట్రీస్ లో అన్ని కూడా హిందీకి బాగా ఇంపార్టెన్స్ ఎక్కువైంది. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही है. వేరే కంట్రీస్ లో కూడా హిందీ యొక్క రైటింగ్స్ రాస్తున్నారు. जिसमें वहां के साहित्यकारों का भी विशेष योगदान है. అందులో అక్కడ వాళ్ళు రాసే రైటర్స్ బాగా వాళ్ళ కృషి బాగా ఉంది. విశేష యోగదాన్ అంటే వాళ్ళ కృషి ఎక్కువ ఉంది. ఏ हम सबके लिए गर्व की बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहां के लोग भी हिंदी सीख रहे हैं. అంటే వాళ్ళు వేరే కంట్రీస్ లో పీపుల్ కూడా భారతదేశంలో వాళ్ళు తోటి మాట్లాడాలి అంటే హిందీ నేర్చుకుంటున్నారు వాళ్ళు. భారతీయులసే ఆప్సీ వ్యవహార్ కానీ భారతీయులతో
మిల్జుల్ కర్ రహనే కే లియే వాళ్ళతో పనులు చేయించుకోవడానికి అన్నిటికీ అక్కడ వాళ్ళు కూడా హిందీ నేర్చుకుంటున్నారు. ఇస్ తరహ్ హిందీ కి మాంగ్ బడ్తీ హీ జా రహీ హై. ఇలా హిందీ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇస్లియే భారత్ के अलावा అంటే కాకుండా భారతదేశమే కాకుండా अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार प्रसार में जुटी हुई है. భారతదేశమే కాకుండా మిగతా దేశాల్లోంచి కొన్ని సంస్థలు హిందీని ప్రచారం చేయటం వాటిని ప్రసారం చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. హిందీ సంస్థాన్ దీంట్లో బాగా కృషి చేస్తోంది. ట్రైనింగ్ ఇవ్వటం నేర్పించటం వీటిల్లో. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. ఈ రోజు మొత్తం ప్రపంచం మొత్తం మీద 150 యూనివర్సిటీస్ వరకు కూడా హిందీకి సంబంధించిన కోర్సుల్లో కోర్సులు ఏర్పాటు చేసే యూనివర్సిటీల్లో बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है. అంటే ఈరోజు బ్యాంకుల్లో మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్నిట్లో కూడా హిందీ యొక్క ఇంపార్టెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. కొన్ని వాటికైతే ఇదే ఒక ఆధారం అయిపోయింది. హిందీ से अपने भविष्य का निर्माण करने वालों హిందీ నేర్చుకోవాలి మనకి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళ కోసం ఈ వెబ్సైట్ మెన్షన్ చేశారు. ఆది వెబ్సైట్ సేవా మే తత్పర్ है. यह हमारे लिए गर्व की बात है कि सारा विश्व हिंदी का महत्व जान चुका है. మనం ఇప్పుడు గర్వించవలసిన విషయం ఏంటంటే హిందీ యొక్క గొప్పతనాన్ని మొత్తం ప్రపంచం తెలుసుకుంది. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है. ప్రపంచ హిందీ దినోత్సవంగా 10th జనవరిని సెలబ్రేట్ చేస్తున్నారు. इस तरह हिंदी अंतर्राष्ट्रीय स्तर पर शोभित है. ఈ విధంగా అంతర్రాష్ట్రీయ వేదిక మీద హిందీ కూడా శోభిస్తోంది, గొప్పతనం తెలుస్తోంది. हाँ, तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నువ్వు అడిగావు నన్ను సలహా సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ ఇయర్ అని. हम जान चुके हैं कि आज राष्ट्रीय अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. ఇప్పుడు మనకి తెలిసింది కదా నేషనల్ గా ఇంటర్నేషనల్ ఎక్కడైనా సరే మనకి హిందీ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. हम इससे अपने ఉజ్వల భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై. దీని ద్వారా మన భవిష్యత్తును కూడా నిర్మించుకోగలుగుతాము. इसलिए आगे की पढ़ाई के लिए ప్రథమ భాష యా ద్వితీయ భాష హిందీ కే చయన్ కర్నా హి లాభదాయక. అందుకని ఫ్యూచర్లో నువ్వు చదివే స్టడీస్లో ఫస్ట్ లాంగ్వేజ్ యా సెకండ్ లాంగ్వేజ్ నువ్వు హిందీని सिलेक्ट చేసుకోవడం నీకు యూజ్ఫుల్. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतर्राष्ट्रीय स्तर पर अपने देश का नाम रोशन करोगे. నువ్వు నాకు నమ్మకం ఉంది నువ్వు హిందీని నేర్చుకుని అంతర్రాష్ట్రీయ स्तर पर నువ్వు మన దేశం యొక్క పేరుని నిలబెడతావని నాకు నమ్మకం ఉంది. घर में बड़ों को मेरा प्रणाम कहना. ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్తే చెప్పు. अपने स्वास्थ्य का पूरा ध्यान रखना. నీ హెల్త్ బాగా చూసుకో. तुम्हारा प्रिय मित्र బషీర్ అహ్మద్. నీ ప్రియ స్నేహితుడు బషీర్ అహ్మద్. ఓకేనా, నేర్చుకున్నారు కదా ఈ లెసన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ నేర్చుకుందాము. మీరు లెసన్ బాగా రీడింగ్ చేసినట్లయితే అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీరు ఓన్గా ప్రిపేర్ చేసి రాయగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ.